పండుగ జరుపుకుంటున్న ఆడబిడ్డలందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు కలెక్టర్ గారికి, మిగతా అధికారులకి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ఇన్ని ఏర్పాట్లు చేసి అధికారులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ పండుగని ఆడబిడ్డలు జరుపుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు కలెక్టర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అధికారి, అలాగే పోలీస్ అధికారులు కూడా మంచి బందోబస్తు ఆడబిడ్డలందరికీ కూడా రక్షణ కవచంగా నిలబడ్డారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ వేదిక ముఖంగా జనగామ ఆడబిడ్డగా మీ అందరికీ మరొకసారి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ, 9 రోజులు తీరొక్క పూలతో మహిళలు మాత్రమే ఆడుకునేటువంటిది, మహిళలు మాత్రమే ఒక చోట గుమిగూడి ఆడుకునేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అస్తిత్వం కలిగినటువంటి పండగ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుపుకునేటువంటి పూల పండగ, గొప్ప పండగ ఇది. ఈ పండగ సందర్భంగా ప్రతి మహిళ తనని తాను బతుకమ్మలో ఒక ప్రతిరూపంగా చూసుకుంటుంది. ఇలాంటి గొప్ప బతుకమ్మ పండగని ఇలా గిన్నీస్ బుక్ లో ఎక్కడానికి 63 అడుగుల బతుకమ్మని పేర్చి చాలా గొప్పగా ఇవాళ హైదరాబాద్ లో సరూర్ నగర్ స్టేడియంలో జరుగుతా ఉంది. ఆ గిన్నీస్ రికార్డ్ లో ఎక్కడానికి కృషి చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారికి తెలంగాణ ఆడబిడ్డలుగా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. నేను ప్రత్యేకంగా రేవంత్ అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలా గిన్నీస్ బుక్ లో ఎక్కినటువంటి బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డల యొక్క ఆత్మగౌరవము ప్రపంచంలో చాటి చెప్పేలాగా ఇవాళ గిన్నీస్ బుక్ లో ఎక్కింది. అటువంటి సందర్భంగా మనం అందరం కూడా సగర్వంగా జరుపుకుంటున్నాం సద్దుల బతుకమ్మ. అలాగే ఈ ప్రాంత బిడ్డలుగా నేను కూడా మీ అందరికీ కూడా పేరు పేరున ఒక 2 విషయాలు చెప్తా ఉన్నాను. ఇక్కడి నుంచి సందేశంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్, శ్రీ టీమ్స్ వీళ్ళందరూ కూడా ఎలుగెత్తి చాటి చెప్తున్నారు. ఈ వేదిక ముఖంగా నేను అంశాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. డ్రగ్స్ మహమ్మారి నుంచి మన బిడ్డల్ని కాపాడుకుందాము. డ్రగ్స్ మహమ్మారి బారిన పడి ఇవాళ చాలా మంది బిడ్డలు వాళ్ళ జీవితాన్ని కోల్పోతూ తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుస్తున్నారు. ప్రభుత్వానికి అలాగే ప్రభుత్వ అధికారులకి మనం సహకరించి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటే ఖచ్చితంగా మన బిడ్డల బంగారు భవిష్యత్తుని కాపాడుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడి నుంచి సందేశం ఇస్తున్నాను. అలాగే బతుకమ్మ అంటే మన బతుకుల్లో భాగమైనటువంటి ఆ బతుకమ్మని పాట కైగట్టి 9 రోజులు లయబద్ధంగా ఆడుకునేటువంటిది. ఆ లయబద్ధంగా ఆడుకునే బతుకమ్మ కోసము మంచి బతుకమ్మ పాటలు పెట్టింది ఇక్కడ. కానీ చాలా చోట్ల డీజేలు ధాన్యాలతో ఆడుతున్నారు. అది కాదు, కాళ్ళకు చెప్పులు ధరించి డీజేలు ధాన్యాలు పెట్టుకొని ఆడేది మన బతుకమ్మ కాదు. మన సంస్కృతిని, మన బతుకమ్మని మనం బతికించుకుందాం. ఇలా వరల్డ్ రికార్డ్ లో ఎక్కినటువంటి బతుకమ్మని భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి తెలంగాణ సంస్కృతిని, కళల్ని మనం కాపాడుకోవాలని తెలియజేస్తూ, వర్ధిల్లాలి తెలంగాణ సంస్కృతులు, కళలు అని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.